అందరికీ పేరు పేరున చెప్తున్నా, మాకు సహాయం చేయండి, చేయకపోవడం అది మీ మానవత్వం, కానీ మా దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయకండి, మోసం చేయకండి ప్లీజ్. వినడం కూడా ఫస్ట్ టైం, డాక్టర్ చెప్తుంటే కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు తెలియదు దాని గురించి. ఒకే నెలలో 8 times బ్లడ్ ఎక్కించారు. సీకిల్ సెల్ అనేమియా అంటే ఏంది? ఫీవర్ వస్తే రక్తం విరిగిపోతుంది, రక్తం విరిగిపోతే మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి. అసలు ఏం చేయాలంట? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నారు. ఓకే, అది చేయాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ 50 to 75 lakhs అంటున్నారు. మా దగ్గర అంత అమౌంట్. ఈ తరుణంలో ఇట్లాంటివి చూసి మమ్మల్ని చాలా మంది కూడా మోసం చేసారు. నేను అజయ్ మల్హోత్రా, సోని సూద్ వాళ్ళ మేనేజర్ని అని చెప్పి ఫోన్ చేసి అడిగాడు. మామూలుగా డీటెయిల్స్ అన్నీ అడిగితే చెప్పాక మీరు ఫోన్లో ఒక యాప్ ఇట్లా డౌన్లోడ్ చేయండి, ఇట్లా సో అండ్ సో అంటే నేను అతను చెప్పింది చెప్తే మా అమౌంట్ కూడా కొట్టేసింది. అంటే ఎట్లా హ్యాక్ అయిందా మొత్తం? ఫోన్ హ్యాక్ చేసి మా అమౌంట్ కొట్టేసింది. ఇల్లు అమ్ముకొని అది చేసి నడిపిస్తుంటే, నేను జొమాటో చేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. నాకు లెఫ్ట్ లెగ్ లో లిగమెంట్ కట్ అయ్యి నాకు సర్జరీ అయింది. 2.5 lakh అయింది నాకు. ఈ టెన్షన్స్ కి ఈమెకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా నా వల్ల కావట్లేదు, మా పరిస్థితి ఏంటిది అని చచ్చిపోదాం అనుకున్నాం. అనుకొని ఆ రోజు ప్లాన్ చేసుకుంటున్నాం. మోసాలు కూడా చేస్తున్నారు. చేసిరు. ఇప్పుడు సోను సూద్ పేరు చెప్పి అది చేసిరు. హర్ష సాయి పేరు చెప్పి నాతో చాటింగ్ చేసిండు. యూట్యూబర్ హర్ష సాయి పేరు చెప్పి నాతో చాటింగ్ చేసిండు. ఇట్లా చాలా మంది నాతోని అంటే ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసిరు. కొంతమంది అయితే సెటిల్మెంట్లు, నీకు ఒక 5 లక్షలు ఇప్పిస్తా, నీకు 2.5 లక్షలు, నాకు 2.5 లక్షలు. నాకు జెన్యున్ గా ఇద్దరే హెల్ప్ చేసారు. ఒకరు దగ్గర సాయన్న, లోబో అన్న, తర్వాత మధుప్రియ ఉంది కదా, సింగర్ మధుప్రియ. అందరూ చూస్తున్నారు మనుషులు ఎంత స్వార్థంగా ఉన్నారు. అందరూ కాదు, దయచేసి మా లాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు. ఈ ఆదాయం టీవీ వాళ్ళ ద్వారా నేను మాలాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మోసం చేయొద్దు దయచేసి. మీ ద్వారా మాకేమన్నా సాయం అందుతుందని మీ దగ్గరకు వచ్చిన దయచేసి మాకు సహాయం చేయండి. ఎంతో కొంత మీకు తోచినంత. అంటే ఈ వీడియో ఎంత దూరం పోతుందో తెలియదు. ఒకవేళ దేవుడి దయ వల్ల సోను సూద్ వరకు లేకుంటే హర్ష సాయి వరకు వెళ్తే కొంచెం వాళ్ళు ఏదో కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో అట్లాగే మా ఆదాన్ ఛానల్ త్రూ మీకు ఏదైనా హెల్ప్ చేస్తాం. అట్లాగే మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది మోసం చేస్తారంట. మోసాలు ఎందుకు అంటే వీళ్ళకే మంచిగా లేదు, సో వాళ్ళ దగ్గర మీరు తిన్న వాళ్ళు రేపు పొద్దున ఎట్లా బాగుపడతా అని చెప్పేసి అనుకుంటున్నారో నాకు అర్థమవుతలే. సో నాదైతే రిక్వెస్ట్, దయచేసి మాకు సాయం చేసి ఓ పాపని కాపాడండి. మీకు తోచిన సాయం 1 రూపీ అయినా ఎంతో కొంత అంతే మేము కోరుకు. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మన స్టూడియోకి ఒక ఫ్యామిలీ రావడం జరిగింది. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏదన్నా అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కానీ తట్టుకోలేము. అట్లాంటిది ఒక 3.5 సంవత్సరాల పాపకి సీకిల్ సెల్ అనేమియా అని చెప్పేసి రేర్ డిసీజ్ రావడం జరిగింది. సో వాళ్ళు మాకు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన స్టూడియోకి రావడం జరిగింది. సో ఆ వ్యాధి అసలు ఏంటి, అసలు పాపకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అసలు ఎప్పుడు బయటపడ్డది అనేది మనం తెలుసుకుందాం. వాళ్ళకు ఏదన్నా మనకు అంటే వాళ్ళు ఏమన్నా కోరుకుంటే మనం ఏదైనా సహాయం చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే అమ్మ. సో ఎట్లున్నారు, ఎలా ఉన్నారు? సో నాకు మీరు కాల్ చేస్తూ ఉన్నారు ఒక 1 month నుంచి. అంటే నేను కొంచెం బిజీగా ఉండే షూట్లలో, సో అందుకని మీకు రెస్పాండ్ కాలేకపోయినా నేను. కానీ మన ఛానల్ ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఆదాన్ ఛానల్. సో అసలు ఏం జరిగింది, సీకిల్ సెల్ అనేమియా అంటే ఏంది అసలు?
పాపకి సికిల్ సెల్ అనీమియా అండి. అంటే రక్తం విరిగిపోవడం, ఓకే. రక్తం విరిగిపోయి ఫీవర్ వస్తే రక్తం విరిగిపోతుంది. రక్తం విరిగిపోతే మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి. ఈ ప్రాసెస్లో బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మా పాపకి. పాప 2020 May 22nd పుట్టింది. ఒక 1 year బాగుంది, అంటే ఒక 6 months వరకు బాగుంది. తర్వాత మామూలుగా ఎవ్రీ మంత్ ఫీవర్ రావడం ఇట్లా జరుగుతుంటే మేము మామూలుగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. చైల్డ్ అదే పీడియాట్రిక్ దగ్గర తీసుకెళ్తున్నాం, చూపిస్తున్నాం, తీసుకొస్తున్నాం, మెడిసిన్ ఇస్తుంది, సిరప్లు ఇస్తుంటే పోస్తున్నాం. ఇట్లా ఒక 6 months మామూలుగా ఫీవర్ రావడము ఇట్లా జరుగుతుంటే ఫీవర్ అసలు తగ్గట్లేదు. ఎందుకు ఇలా వస్తుందని మేము ఒక 2-3 ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా అన్ని టెస్టులు చేస్తున్నారు కానీ అసలు ఏం అర్థం కావట్లేదు. అన్నిట్లలో పాజిటివ్ మామూలుగానే ఉంది, నెగిటివ్ బాగుంది అని వస్తుంది, కానీ ఫీవర్ తగ్గట్లేదు. ఏమైంది అసలు ఇట్లా ఎందుకు అవుతుందని వరంగల్ ఎంజిఎంకి వెళ్ళాం. వరంగల్ ఎంజిఎంకి వెళ్తే ఫస్ట్ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే అన్నిట్లలో పాప బాగానే ఉంది, అసలు ఎందుకు ఇట్లా ఫీవర్ వస్తుందో తెలియదు, ఒక 2 రోజులు 3 రోజులు ఉండండి అని అడ్మిట్ చేసుకొని 2-3 రోజులు ఉన్నాం. 2-3 రోజులు ఉన్నా అసలు తగ్గట్లేదు, అయిపోతుంది, ఇంకా ఫీవర్ అయిపోతుంది. అసలు ఏంటి ఎందుకు ఇట్లా తగ్గట్లేదు ఏమవుతుంది అని హెచ్పి హిమోగ్లోబిన్ బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ తగ్గింది అన్నారు. ఓకే. బ్లడ్ ఎందుకు తగ్గింది అంటే చాలా డిసీజెస్ ఉంటాయి, ఏంటిది అనేది ఇప్పుడే చెప్పలేము, ఫస్ట్ అయితే బ్లడ్ ఎక్కిస్తామని చెప్పేసి బ్లడ్ ఎక్కించారు. బ్లడ్ ఎక్కించినాక సేమ్ ఇట్లనే మామూలుగా మళ్ళీ అక్కడ ఫీవర్ తగ్గింది, ఒక 2 days ఉంచుకొని డిశ్చార్జ్ చేసి పంపించారు. మేము ఇంటికి వెళ్ళిపోయినాక ఒక 24 hours మళ్ళీ ఫీవర్, మళ్ళీ వచ్చినాం. అట్లా ఫస్ట్ ఒక 1.5 month 45 days ఎంజిఎంలో ఉన్నాం. 45 days తర్వాత ఒక ప్రొఫెసర్, పెద్ద పీడియాట్రిక్లో ప్రొఫెసర్ సార్ వచ్చి పాపను చూసి హెచ్పిఎల్సి అనే అంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ ఒకటి చేసి చూద్దాము అని చెప్పారు. హెచ్పిఎల్సి చేశారు. అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు అంటే ఎందుకు ఇలా రిపీటెడ్గా వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇన్ఫెక్షన్ యూరిన్ లో కూడా బాగా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎందుకు ఇట్లా ఇంత ఇన్ఫెక్షన్ ఉంది పాపకి, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి పంపించారు. అదే హెచ్పిఎల్సి టెస్ట్ వేరే వాళ్ళు వచ్చి బయట నుండి వచ్చి చేశారు, అక్కడ చేయలేదు. బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి ఢిల్లీ పంపించారు. ఒక 10 days తర్వాత ఏమో వచ్చింది రిపోర్ట్. అందులో తేలింది ఏంటి అంటే ఇది సికిల్ సెల్ అనీమియా డిసీజ్. అంటే ఏంటో కూడా మాకు అప్పుడు తెలియదు, బాగా భయమైంది అప్పుడు మాకు. అసలు ఏంటి అది వినడం కూడా ఫస్ట్ టైం. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరికి లేదు. ఎందుకు అసలు ఇలా మేము డాక్టర్ చెప్తుంటే కూడా మాకు అర్థం కావట్లేదు. సార్ ఏమైంది సార్ అని బాగా ఏడ్చాము. మాకు తెలియదు దాని గురించి. ఒకే నెలలో 8 times బ్లడ్ ఎక్కించారు. తర్వాత సార్ వచ్చి సీనియర్ ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళండి, ప్రైవేట్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఇంతే, ఇంకా మా వల్ల కాదు, మీరు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళిపోండి అని అంటే మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే ఏంటి ఎలా సార్ మరి అని అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. హార్ట్ కి నీరు వచ్చింది, అందులోనే అదే ప్లీహము ఉబ్బింది. టాయిలెట్ కూడా పైప్ వేసి తీసేది, చాలా టైమ్స్ పైప్ వేసే తీశారు. ఎందుకు ఇలా బాగా అవుతుంది అనేది అంటే వాళ్ళు ఏమైనా కొన్ని టెస్టులు చేస్తున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, అప్పటి వరకే అది అవుతుంది. అలా 2 months అందులోనే ఉన్నాం మొత్తం ఎంజిఎంలా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కూడా 2 days రావడం. ఫస్ట్ 45 days ఉన్నాము. దాని తర్వాత బాగుంది వెళ్ళండి అని అంటే ఇంటికి వెళ్ళాక 24 hours 48 hours ఇంట్లో ఉన్నాం. మళ్ళీ వెంటనే ఫీవర్ ఇట్లా మళ్ళీ రావడం, అట్లా 6 months ఉన్నాం ఎంజిఎంలో మేము. ఒకసారి 45 days, ఒకసారి 2 months, ఒకసారి 2 months, అట్లా మొత్తం 6 months ఎంజిఎంలో ఉన్నాక 6 months తర్వాత అప్పుడు ఇంకా మీకు ఏం చేసినా తగ్గట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోండి, మీరు ఏదైనా బెటర్ తిన్నానంటే అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాం. అసలు ఏం చేయాలంట? అయితే ఇది ఏంటి అంటే సికిల్ సెల్ అనీమియా అంటే బోన్స్ లో గుజ్జు ఉంటది కదా, బోన్ మ్యారో, ఆ గుజ్జు అనేది ఈమెకి యాక్టివేషన్ లో లేదు, అది ఎక్కించాలి. దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నారు. అది చేయాలి అంటే
కార్పొరేట్ హాస్పిటల్స్ 50 to 75 lakhs అంటున్నారు. మా దగ్గర అంత అమౌంట్ లేదు. మేము ఇల్లు అమ్ముకున్నాం, మా పరిస్థితి ఆగమాగం. ఏం చేయాలో అర్థం కాదు. నేను జొమాటో చేస్తా, జొమాటో చేస్తే కూడా మాకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఈ తరుణంలో ఇట్లాంటివి చూసి మమ్మల్ని చాలా మంది కూడా మోసం చేసారు. ఓకే, అక్కడి నుంచి ఇది అయిపోయినాక ఆ మెడిసిన్ వాడుతుంటే, ఈ సికిల్ సెల్ అనీమియాకి సంబంధించిన మెడిసిన్ వాడుతుంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది, ప్లస్ 2 కిడ్నీల్లో స్టోన్స్ వచ్చినాయి. మొత్తం దీని అంతటికి ట్రీట్మెంట్ కి బయట కార్పొరేట్ హాస్పిటల్స్ 50 to 75 lakhs అంటున్నారు. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ హాస్పిటల్ గురించి తెలిసింది. ఓకే, అక్కడికి వెళ్తే మొత్తం ఒక 40 lakhs లో మేము చేస్తాము అని చెప్పేసి మాకు ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. ఓకే, ఎస్టిమేషన్ ఇస్తే ఇది పట్టుకొని చాలా మంది దగ్గరికి తిరిగినాం. ఎవరు చూద్దాం చేద్దాం అనడం తప్ప మాకు ఎక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఓకే, దయచేసి మాకు మీ ఆదాన్ టీవీ ద్వారా ఎవరు సాయం చేసి మా పాపను కాపాడాలి. సో అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, అంటే పాపకి సికిల్ సెల్ అనేమియా తర్వాత ఇంకా వేరేవి వచ్చినాయి అని చెప్పేసి కిడ్నీకి. అసలు అంటే ఎందుకు వచ్చింది అది? ఇవి టాబ్లెట్స్ వాడుతున్నాం, సికిల్ సెల్ కోసం టాబ్లెట్స్ వాడుతుంటున్నాయి. ఇందులోనే సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. అంటే ఆ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట. అందుకే డాక్టర్ అంటే మాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీ దగ్గర వీలైతే మనీ ఉంటే బెటర్ దెన్ గో సర్జరీ అన్నారు. మా దగ్గర మనీ లేవు సార్, మా పరిస్థితి ఇది, మేము ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాము, నేను కూడా జొమాటో చేస్తా సార్ అంటే, లేదంటే లైఫ్ లాంగ్ ఇట్లానే ట్రీట్మెంట్ తీసుకోండి అంటున్నారు. మరి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పటికే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా, మరి ఎట్లా సార్ అంటే ఇక అంతే, మేము ఏం చేస్తాము, ఇంతకు టాబ్లెట్లు వేసుకుంటే టాబ్లెట్ లెవెల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లివర్ కిడ్నీ ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీ రిఫ్లెక్షన్ ఉంది, ఓకే, ప్లస్ 2 కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. ఓకే, ఇది కిడ్నీదేనా? ఇది ఓకే. అట్లా ఎవ్రీ మంత్ చేపియాలి. ఇంకోటి కవర్లో ఉన్నట్టు ఇవన్నీ ఎవ్రీ మంత్ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ లో ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయి అన్ని రకాల టెస్ట్లు. ఓకే, బ్లడ్ కల్చరు, హెచ్పి, సిబిపి, యూరిన్ కల్చర్, ఇవన్నీ టెస్టులు చేయాలి ఎవ్రీ మంత్ చేపిస్తూనే ఉన్నారు. ఎవ్రీ మంత్ చేపియాలి, ఎవ్రీ మంత్ చేపియాలి. ఇట్లా చేయించిన ట్రీట్మెంట్ ఇట్లా చేయించుకుందామన్నా కూడా నెలకి 30,000 నుంచి 40,000 అవుతున్నాయి. ఇప్పుడు ఈ సికిల్ సెల్ వల్ల ఈమెకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకవేళ ఇట్లనే ఉంటే లైఫ్ టైం తక్కువ అని అంటున్నారు. అంటే 25 to 30 years మీరు సర్జరీ చేయించుకోవడమే బెటర్. అంటే ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తారంట? చేస్తున్నారు, చాలా మందికి చేసి చూసి. లైఫ్ టైం తక్కువ అంటే మాకు భయం అవుతున్నది. నాకున్నది ఒక్కతే పాప. సరిగ్గా కూర్చున్నాను. సో పాప బాగానే ఆడుకుంటుందా ఇప్పుడు మరి? అంటే పర్లేదు, కానీ బాగున్నప్పుడు బాగుంటది. ఇంక ఒకవేళ ఫీవర్ వస్తేనే ఇంకా అసలు ఎత్తుకొనివ్వదు, ఎత్తుకుంటే కూడా ఇవన్నీ అప్పుడు ఫీవర్ ఎక్కడికి బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఇట్లా ఈ మజిల్స్ కి, వేళ్ళల్లా, ఈ మోకాలు, కాళ్ళ ఇట్లా 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 మొత్తం అరటిపండు ఆకారంలోకి వస్తుంది బ్లడ్ క్లాట్ అయిపోయి. ఓకే, అట్లా అయిపోయి ఇంకా పెయిన్స్ వచ్చి భరించలేదు, ఏడుస్తా ఉంటది ఘోరంగా. అసలు ఒక రోజు అయితే మొన్న కూడా డబ్బులు లెక్క ఇక్కడ దగ్గర అమౌంట్ ఒక 2-3 months అదే బ్యాక్ మనీ లేకపోతే ఇక్కడ కుకట్పల్లిలో కుందిని దేవి రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. వాళ్ళు రండి మేము ఫ్రీగా బ్లడ్ ఎక్కిస్తాము అని అంటే అక్కడ వెళ్తే ఒక రోజు ఉంచుకొని 2 బాటిల్స్ పెట్టి పంపించారు. నొప్పి తగ్గిన తర్వాత పంపించారు. ఇంకా మా అలా అయినప్పుడు పిలవదు, అమ్మ నాన్న అనదు, ఇంకా వేరే అది చేస్తుంది, ఇట్లా కూర్చోదు, ఎత్తుకొని. చిన్న పాప డాక్టర్స్ అన్నారు మనం భరించలేమమ్మా ఆ పెయిన్స్ అని అన్నారు. అలా ఉంటే ఆమెకి మనము. ఇప్పుడు ఇది మీరు ఎప్పుడు గుర్తించారు? ఏ ఇయర్ లా పాపకి? 2021 అక్టోబర్. 21, 22, 23 ఇప్పుడు 3 సంవత్సరాలు. అంటే పాప పుట్టినప్పటి నుంచి తర్వాత మీకు బయటపడ్డం. అంటే
పుట్టినప్పుడు కూడా ఏం లేదు. 3 కేస్ పుట్టింది పాప, మంచిగా ఉంది అని అన్నారు. బాక్స్ లో పెడతారు కదా కొందరు, అట్లా పెట్టలేదు, హెల్దీగా పుట్టింది, చాలా బాగుంది. ఫస్ట్ పాప. పిల్లలంటే ఎన్నో అది ఉంటాయి కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఆమె చూస్తే ఫస్ట్ బాగానే ఉంది, 3 కేస్ పుట్టింది. ఒక 8 months వరకు అంటే మామూలుగా బాగానే ఉంది. అంటే చిన్న జ్వరం అని అనుకున్నాం మేము, జలుబు జ్వరము అని అంటే చిన్న చిన్నగా అందరికి వస్తుంటాయి కదా అని అన్నారు డాక్టర్స్. కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటే రిపీటెడ్ గా ఎందుకు వస్తుందని మేము భయపడ్డాము. చాలా టెస్టులు చేశారు అప్పుడు, కరోనా టైం కాబట్టి కరోనా టెస్ట్ కూడా చేశారు. అసలు కరోనా టెస్ట్ రాస్తేనే మాకు భయమైంది. కానీ కరోనా కూడా అంటే ఫస్ట్ కరోనా టెస్ట్ అప్పుడు నెగిటివ్ అని వచ్చింది. తర్వాత ఈ ఊరికే హాస్పిటల్స్ తిరిగినప్పుడు ఇక ఊరికే తిరగడం అయింది హాస్పిటల్స్. అప్పుడు ఎప్పుడు అది అయిపోయిందో పోస్ట్ కోవిడ్ అని కూడా అన్నారు. పోస్ట్ కోవిడ్ కూడా వచ్చిపోయింది. అయితే మీరు ఇల్లు ఎప్పుడు అమ్మేసారు? మేము 2022 మేలో ఉన్నాము. ఇది మేము ఇల్లు అమ్మాక నేను ఒక రోజు ఇట్లా తెలిసిన వాళ్ళు ఇట్లా సోను సూద్కి వీళ్ళకి ట్విట్టర్లో ట్వీట్ చేయండి అంటే నేను ట్వీట్ చేస్తే అదే రోజు ఒక పర్సన్ ఫోన్ చేశాను మాకు. నేను అజయ్ మల్హోత్రా, సోను సూద్ వాళ్ళ మేనేజర్ని అని చెప్పి ఫోన్ చేసి అడిగాడు. మామూలుగా డీటెయిల్స్ అన్నీ అడిగితే చెప్పాక మీరు ఫోన్లో ఒక యాప్ ఇట్లా డౌన్లోడ్ చేయండి ఇట్లా సో అంటే నేను అతను చెప్తే మా అమౌంట్ కూడా కొట్టేసింది. అంటే ఎట్లా హ్యాక్ అయిందా మొత్తం? ఫోన్ హ్యాక్ చేసి మా అమౌంట్ కొట్టేసిండు. చాలా డబ్బులు అప్పుడు అతను 15,000 కొట్టేసిండు. 4,800 4,600. మీరు ఎట్లా నమ్ముతారు అది? అంటే అప్పుడు హాస్పిటల్లో ఉన్నాము, పాప హాస్పిటల్లో ఉన్నాము, అవసరం ఉన్నది. అంటే సోను సూద్ అంటే చాలా మందికి కరోనా టైంలో హెల్ప్ చేశారు కదా, మాకు కూడా హెల్ప్ వస్తుంది కావచ్చు అన్న ఆశ. అట్లా నేను ఎగ్జైట్మెంట్ లో అతను చెప్పింది చేస్తే ఫోన్ మొత్తం హ్యాక్ చేసి అమౌంట్ కొట్టేసాను. చేస్తున్నారు కదా నిజమే అని అనుకున్నా. దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ నడిపిస్తున్నాము. ఎట్లనో ఇల్లు అమ్ముకొని అది చేసి నడిపిస్తుంటే నేను జొమాటో చేస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది. నాకు లెఫ్ట్ లెగ్ లో లిగమెంట్ కట్ అయ్యి నాకు సర్జరీ అయింది. 2.5 lakh అయింది నాకు. ఈ టెన్షన్స్ కి ఈమెకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా నా వల్ల కావట్లేదు, మా పరిస్థితి ఏంటిది అని అసలు ఇంకా చచ్చిపోదాం అనుకుని ఆ రోజు ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకో యూట్యూబ్లో దగడ్ సార్ వీడియో చూస్తూ అన్న దగ్గరికి ఒకసారి పోతే అన్న ఒకరోజు టైం తీసుకొని నా బాధ మొత్తం విన్నాడు. పోతే కలిసిండు ఒకరోజు సాయంత్రం. విని ఒక్కరోజు టైం ఇవ్వండి బ్రదర్ అని చెప్పి అన్న నెక్స్ట్ ఒక 24 hours తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి సో అండ్ సో ప్లేస్కి రండి అంటే అక్కడికి వెళ్ళినాం. యాంకర్ లోబో దగ్గరికి తీసుకెళ్ళి మాకు తెలియదు అప్పటి వరకు ఇట్లా వీడియోస్ చేసి సోషల్ మీడియాలలో పెడితే హెల్ప్ చేస్తారని మాకు తెలియదు. అన్న దగ్గర సాయన్న లోబో అన్న దగ్గర తీసుకెళ్ళి ఒక వీడియో చేసి పెట్టిస్తే మాకు ఒక 1.1 lakh దాకా వచ్చినాయి. అప్పుడు కొంచెం పాపకి మేము మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవడం మొదలుపెట్టినాం. ట్రీట్మెంట్ చేయించుకున్నాం. హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ 30,000 ఇంకెక్కువనే అవుతుంది, టెస్ట్లకే ఎక్కువ. అయితే ఇంతకు ముందుకు నా దగ్గర కూర్చున్నప్పుడు పాపకి అది ఏదో తాగిపిస్తారు, ఏంది అది? సిరప్. అది మెడిసిన్. ఎప్పటికీ మేము ఎటు వెళ్ళినా పాపకి మెడిసిన్ ఇంట్లో వాటర్లో కలుపుకొని టాబ్లెట్స్. ఇది యాక్చువల్గా ఇది టాబ్లెట్ వాటర్, సిరప్ కాదు, టాబ్లెట్ ఇది. అంటే సిరప్ కూడా వాటర్ లో కలిపి డైలీ 3 సిరప్లు ఒక 4 టాబ్లెట్స్ మొత్తం 7 అట్లా డైలీ వాడాలి. ఒక్క రోజు 2 రోజులు తప్పినా కూడా మొత్తం మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. పొలిటికల్ లీడర్లను ఎవరైనా కలవడం జరిగిందా? కలిసాము. అంటే పేపర్లో పడిన తర్వాత ఒక మినిస్టర్ని కలిసాము. చేస్తాను చూస్తానన్నారు, ఏం చేయలేదు. తర్వాత ఒక ఎంపీని కలిసాము. సీఎం రిలీఫ్ ఫండ్ పెడతానా అని మా దగ్గర నుంచి పాప ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నారు. పెట్టిరో పెట్టలేదో మాకు తెలియదు. సెకండ్ ఒక 1 month తర్వాత ఫోన్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ రిజెక్ట్ అయిందమ్మా, మీకు రాదు, మీ రిపోర్ట్స్ అన్ని మీరు తీసుకోండి అంటే వెళ్ళినాము. తీసుకున్నాక
పర్సనల్గా ఏమైనా హెల్ప్ చేస్తారా అని వాళ్ళ పిఏని అడిగితే ఎంతమంది కని చేస్తారు అని చెప్పేసి అన్నారు. తర్వాత మొన్న ఎలక్షన్లో ఓడిపోయింది ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారు. ఆయన కొంత ఆర్థికంగా సాయం చేసింది. ఇప్పుడు గెలిచిన వ్యక్తిని అంటే ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన పోయి కలిసినాము. కలిస్తే మాట్లాడదాము, చేద్దాము అని అన్నారు. అంతే, ఇంకా మాకు ఎవ్వరు ఎక్కడ హెల్ప్ చేయలేదు. చేసిరు ఇప్పుడు సోను సూద్ పేరు చెప్పి అది చేసిరు. హర్ష సాయి పేరు చెప్పి నాతో చాటింగ్ చేసిండు. యూట్యూబర్ హర్ష సాయి పేరు చెప్పి నాతో చాటింగ్ చేసిండు. నేను సార్ వాళ్ళ మేనేజర్ని చేస్తున్నా, ఇట్లా మీది చూసినాము సోషల్ మీడియాలో, మీకు హెల్ప్ చేస్తాడు సారు, మీకు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందంటే మాకు ఇంట్లో ఒక 50 lakhs వరకు అవుతుందంటే, సరే సార్ అయితే ఒక 5 lakhs వరకు హెల్ప్ చేస్తాడు, కానీ దానికి మీరు ఒక యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని ఉంటాయి, అది కట్టుకోవాలి అని అంటే ఫస్ట్ నాకు తెలియదండి అట్లా ఉంటుందా నాకు తెలియదు అని అన్నా. లేదండి ఇది ప్రాసెస్ ఉంటుంది, ఇట్లా ఒక 17,000 దాకా ఖర్చు అవుతాయి, అది కట్టుకుంటే మీకు అది కట్టిన ఒక 1 hourలోనే మీకు ఒకసారి ఒక 5 lakhs హెల్ప్ చేస్తాడు అని అంటే, ఫస్ట్ నా దగ్గర అమౌంట్ లేదు అంటే యాక్చువల్గా నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు, అప్పుడు 5,000 ఉంది అకౌంట్లో. సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్, నాకు వద్దులేండి అని అన్నా. అన్నాక ఆపేసింది, చాటింగ్ ఆపేసింది. కొంచెం టైం తీసుకొని ఆలోచించి నేను కాల్ చేసిన అతనికి. అప్పటి వరకు చాటింగ్లో జరిగింది ఇదంతా. తర్వాత కాల్ చేసి నిజంగా హెల్ప్ చేస్తారా అన్న, మరి నా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 5,000 ఉంది, నా దగ్గర 17,000 లేదు అని అంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది, సో నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు ఆ 5,000 పంపించండి, నా దగ్గర ఒక 12,000 కలిపి 17,000 నేను కట్టేస్తా, కట్టేసినాక మీకు సారు అమౌంట్ వేస్తాడు కదా మీ అకౌంట్లో పడగానే నాకు నా బ్యాలెన్స్ అమౌంట్ నాకు పంపించండి అని అంటే కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది. అయ్యో మా కోసం తను కూడా ఒక స్టెప్ తీసుకుంటున్నాడు కదా అని ఒక నమ్మకం ఏర్పడి నేను 5,000 పంపించేసిన. 5,000 పంపించారు? నేనే పంపించిన. ఒక నెంబర్ చెప్పగానే నేను గూగుల్ పే చేయమంటే చేసిన ఒక 1/2 hour తర్వాత ఫోన్ చేస్తే ఆ నెంబర్ నాట్ రీచబుల్, గూగుల్ పే నెంబర్ నాట్ రీచబుల్. అట్లా అయిపోయింది. అట్లా అయిపోయినాక ఇంకా ఇట్లనే కొంచెం ఈ తెలిసిన వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు చేస్తుంటే చాలామంది ఫోన్ చేసి సెటిల్మెంట్ అంటే నీకు ఇంత ఇప్పిస్తా, నాకు ఎంత ఇస్తావు, లేకపోతే ఒక 5 lakhs ఇప్పిస్తా 25,000 అవుతాయి అని అట్లా ఒక 2-3 చేసారు. ఇంకా ఒకతను అయితే NIA అంట, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, నేను మీ వీడియో చూసిన, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా, సీఎం రిలీఫ్ ఫండ్కి 18,000 అవుతాయి, PM రిలీఫ్ ఫండ్కి 22,000 అవుతాయి, నేను చాలా మందికి ఇప్పించినా అని నాతో చాటింగ్ చేసిండు. ఇది ఒకటి. ఇక్కడ మన హైదరాబాద్లో తెలంగాణలో బాహుబలి సినిమా, మామూలుగా మీకు బాహుబలి తెలుసు కదా, బాహుబలి సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ అని, BVS ప్రసాద్ వాళ్ళ వైఫ్, సార్ వాళ్ళ వైఫ్ అని ఒక లేడీ నాతో చాట్ చేసింది. చాట్ చేసి నేను ఆన్ ద స్పాట్లో ఇప్పుడు ఒక 1 hourలో మీకు 8 lakhs ఇస్తాం, మీరు ల్యాంకో హిల్స్లో మా ఇల్లు, మీరు రండి అని అంటే అప్పుడు 5 అవుతుంటాయి, 6 o'clock వరకు రమ్మన్నారు. 1 hourలో మనం ఈవినింగ్ టైంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, సో 1 hourలో మేము రాలేము మేడం, ఎట్లా వస్తాము అని నేను ఏదో విధంగా ట్రై చేయండి రండి. సరే నేను ట్రై చేస్తానండి. వచ్చేప్పుడు మీ దగ్గర రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి, అన్నీ వాట్సాప్ చేయండి అన్నది. ఫస్ట్ వాట్సాప్ చేసిన అన్నీ చూసింది, మాకు కరోనా రిపోర్ట్స్ లేవు అంటే, మాకు కరోనా రాలే మేము చేయించుకోవాలి, కరోనా రిపోర్ట్స్ లేవు కదా అని అన్నారు. అంటే మాకు రాలే మేము చేయించుకోవాలి మేడం అన్న. లేదు అవి లేకపోతే మా సెక్యూరిటీ ఎంటర్ చేయరు అని అన్నారు. సో మా దగ్గర లేవు మేడం, మేము మరి ఎట్లా ఏం చేద్దాము అంటే మా అసిస్టెంట్ మీకు కాల్ చేస్తాడు అని చెప్పింది. అసిస్టెంట్ కాల్ చేసి ఇట్లా మేడం మీ వీడియో చూసిందంట కదా, మీతోని ఇట్లా మాట్లాడమని చెప్పింది అని అంటే చెప్పండి అన్నాను. మీరు రిపోర్ట్స్ అన్నీ పంపించారా అంటే పంపించాను. మరి కరోనా రిపోర్ట్స్ లేవంటాయి కదా అంటే లేవన్నా మాకు రాలేదు, నేను తీసుకోలేదు అన్నాను. మీకు నేను కరోనా రిపోర్ట్స్ ఇప్పిస్తా విజయ డయాగ్నోస్టిక్స్ నుంచి, పర్ హెడ్ 2,500, 7,500 పంపించండి. మీరు పంపించిన ఒక 1/2 hourలో మీకు PDFలు మీ ఆధార్ కార్డులు మీ పేర్లు పంపిస్తే నేను మీకు PDFలు పంపిస్తా, అవి రిపోర్ట్లు తీసుకొని మీరు సెక్యూరిటీలు ఇచ్చి మీరు ఎంటర్ కావచ్చు అన్నారు. అంటే మాకు ఇది తేడా ఉందని చెప్పేసి మాకు వద్దులేండి అన్న, అయినా నా దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేదు. కానీ అందరూ చూస్తున్నారు మనుషులు ఎంత స్వార్థంగా ఉన్నారంటే, అందరూ కాదు
దయచేసి మా లాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు. ఈ మోసం చేయొద్దు మాకు కదా. ఇట్లా ఆదాం టీవీ వాళ్ళ ద్వారా నేను ఫోటో మాలాంటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మోసం చేయొద్దు దయచేసి. ప్లీజ్. చాలా మంది అట్లా మోసం. అందరికి పేరు పేరున చెప్తున్నా, మాకు సహాయం చేయండి. చేయకపోవడం అది మీ మానవత్వం, కానీ మా దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయకండి, మోసం చేయకండి ప్లీజ్. లేదన్నా అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని అయితే చూస్తుంటే ఫోటో నాకు బాధ పెట్టారన్న. అనిపిస్తుంది. కానీ వాళ్ళు అంటే పాపకి ఇట్లా జరిగిందన్న కానీ అసలు ఎట్లా మోసం చేయబుద్ది అన్న, విత్ ఇట్లా ప్రూఫ్స్ మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. విత్ ప్రూఫ్స్ ఫోటో డబ్బులు ఇట్లా పెట్టి ఫోటో ఫోటో తీసి తీసి పంపించారు. అంటే మీరు పైసలు మీరు చేజార్చుకుంటున్నారు మీరు అంటే అని ఒక 8 lakhs ఇట్లా అంటే 500 notes కట్టాలు ఇట్లా టేబుల్ పైన పెట్టి ఒక ఫోటో తీసి మరీ వాట్సాప్ చేసింది. ఏదా ఫోటో ఉందా? ఆమె వెంటనే డిలీట్ చేసింది. ఆ డిలీట్ చేసింది కూడా నేను క్యాప్చర్ చేసిన. అంటే కాదు, ఆమె నంబర్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉన్నది ఆమె ఫోటో. ఆమెనా కాదా నాకు తెలియదు. ఆమె ఫోటో కూడా నేను ప్రొఫైల్ పిక్ ఉంటే వాట్సాప్ లో నేను స్క్రీన్ షాట్ తీసి ఏదో పెట్టుకున్నా. ఒకసారి చూపించండి ఫోటో. ఇగో అంటే తినా కాదా నాకు తెలియదు, నాతో చాట్ చేసింది. ఓకే కానీ తను వాట్సాప్ చాటింగ్ చేసిన ప్రొఫైల్ పిక్చర్ అయితే ఆ ఫోటో ఉంది. ఓకే. నేను వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, నిజంగానే మనకి హెల్ప్ చేస్తున్నారు కావచ్చు మన జాలితోటి అని నమ్మకం అనిపిస్తుంది కదన్న ఎవరికైనా. అదే అంటే ఇది స్క్రీన్ షాట్ అన్నా? వాట్సాప్ ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్ 2023-26 జూన్ లో తీసుకున్నావు. ఓకే. అంటే నార్మల్ గా అయితే అనుకోకపోదు. మంచినే మాట్లాడిందా మీతోటి? అంటే చాటింగ్ చేసింది, ఫోన్ మాట్లాడలే. చాటింగ్ చేసింది, మొత్తం చాటింగ్ హిస్టరీ కూడా ఉంది, ఓకే మీరు చదవచ్చు. ఓకే ఆమె నాతో చాటింగ్ హిస్టరీ చేసిందంతా నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను. నేను ఓకే. సో లాంకో హిల్స్ లో ఉంటదంట. లాంకో హిల్స్ లో ఉంటాము అని చెప్పి అడ్రస్ అలా పెట్టింది. అడ్రస్ కాదు, ఆమె కిందికి వచ్చి కలవచ్చు కదా మిమ్మల్ని చేయాలనుకుంటే, ఒకవేళ సహాయం చేయాలనుకుంటే. అప్పుడు ఆ టైంలో సెకండ్ వేవ్ కోవిడ్ ఐ థింక్. ఆ టైంలో ఓకే. కానీ మళ్ళీ ఇక ఫోన్ లేదు, ఇక ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమె నంబర్ ఉందా మీ దగ్గర? ఆ నెంబర్ అయితే ఉంది, ఆ నెంబర్ అయితే ఉంది. ఓకే. ప్లస్ వాళ్ళ అసిస్టెంట్ నేను అంటే నా గురించి మొత్తం మాట్లాడినాక, అన్న మీకు నేను హీరో రామ్ దగ్గర జాబ్ పెట్టిస్తా, మీరు హీరో రామ్ దగ్గర జాబ్ చేస్తారా, మీకు ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తాడు పాపకి, నేను హీరో రామ్ దగ్గర జాబ్ పెట్టిస్తా అని కూడా నాతో చాటింగ్ అతను కూడా మాట్లాడిండు. హీరో రామ్ దగ్గర జాబ్ పెట్టిస్తా అని. తర్వాత మొన్న ఫోన్ చేస్తే నాట్ రెస్పాండ్. ఓకే. ఈమె నంబర్ ఉందా? ఆ నెంబర్ ఉంది, ఒకసారి కాల్ చేయండి ఈమెకి. హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పుడు అప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో హెల్ప్ చేద్దాం అనుకుంది. సో అప్పుడు మీ దగ్గర కరోనా సర్టిఫికేట్ లేవు కాబట్టి చేయలేదు అనుకోండి. కరోనా అని 2023లో కరోనా 2 కాదు కదా ఇది 2020 సెకండ్ వేవ్ వచ్చి వెళ్ళిపోయింది. సెకండ్ వేవ్ వచ్చింది కూడా 2022-21 లాస్ట్ లో 22లో స్టార్టింగ్ లో. సెకండ్ వేవ్ 2022 ఫిబ్రవరి వచ్చింది. అదే మేము అన్నాం, మాకైతే కరోనా ఏం రాలే, మరి మా దగ్గర అయితే రిపోర్ట్స్ లేవు అని చెప్పిన. అంటే ఇంజెక్షన్ వేయించుకున్నట్టు ఉంది అప్పుడు ఇచ్చారు కదన్న, అది మీ సేవలో ఇంజెక్షన్ వేయించుకున్నట్టు. మేము ఇంజెక్షన్ వేయించుకున్నాము, కరోనా టీకాలు వేయించుకున్నామని చెప్పాము. అది కాదు, వ్యాక్సిన్ వేయించుకున్నామని చెప్పాము. అంటే అది కాదు, వ్యాక్సిన్ వేయించుకున్నది కాదు, మీరు కరోనా టెస్ట్ రిపోర్ట్ గా రావాలి. ఇది అండి ఆమె నెంబరు. ఓకే, చెయ్యండి, కాల్ స్పీకర్ ఆన్ చేయండి. ఓన్లీ కలవట్లేదు ఫోన్. ఇంకా నేను అప్పుడు మళ్ళీ ట్రై చేయలేదు, ఈ రోజే మీరు ట్రై చేసిన ఇప్పుడు. ఓకే. ఇట్లా చాలామంది నాతోని అంటే ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసిరు. కొంతమంది అయితే సెటిల్మెంట్లు, నీకు ఒక 5 లక్షలు ఇప్పిస్తా, నీకు 2.5 లక్షలు, నాకు 2.5 లక్షలు. ఓకే. చాలా అన్నోన్ నెంబర్స్. నాకు అన్నోన్ నెంబర్ కాల్ లిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు భయం వేస్తుంది. ఇక మోసపోయి ఉన్నాం కదా, ఇక భయపడుతున్నా. ఇప్పుడు సోను సూద్ పేరు చెప్పి అక్కడ మీ దగ్గర సోను సూద్ పేరు చెప్పి ఒక్కరు కాదండి, ఓకే, ఒకడేమో ముంబై అని, ఒకడేమో నేను తెలంగాణ మేనేజర్ అని చెప్పి ఒకడు ఫోన్ చేసాడు, ఒకడేమో నేను అసలు మేనేజర్ని నేను అని ఒకడు. అయితే అసలైన కాల్ చేసినా కానీ ఇదే టెన్షన్ ఇంకా మనకి. అట్లా సోను సూద్ పేరు చెప్పి ముగ్గురు చేసారు. ఇప్పుడు నిజానికి నిజం నమ్మే అది లేదు కదా. హర్ష సాయి పేరు చెప్పి ఇంకా మొన్న రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు మన దగ్గర ఒక 2 months బ్యాక్ డైరెక్ట్ నేనే హర్ష సాయి అని చెప్పి ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నీ ఫోన్పే నుంచి ఒక 500 పంపి
నువ్వు పంపించగానే రిటర్న్ ఆ 500 కలిపి 50 lakhs 50,500,000 నీకు రిటర్న్ కొడతా సాయి కాల్ చేసి హర్ష సాయికి 500 ఏం అవసరం ఉంటాయని 500 నేను పంపిస్తే అంట ఆయన 500 కలిపి 50,500,000 ఎవరైనా అకౌంట్ చెక్ చేసుకోవడానికి 1 రూపీ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఇట్లా అదే లోబో అన్న వీళ్ళు చేసిన వీడియోలు అట్లా చూసి ఇంకా నాకు కాల్స్ చేయడం. మాకు జెన్యున్ గా ఇద్దరే హెల్ప్ చేశారు. ఒకరు దగ్గర సాయి అన్న లోబో అన్న, తర్వాత మధుప్రియ ఉంది కదా సింగర్ మధుప్రియ, తన దగ్గరికి వెళ్ళగానే రియాక్ట్ అయ్యి పర్సనల్ గా ఒక 20,000 ఇచ్చింది. ప్లస్ ఆమె వీడియో చేసి సోషల్ మీడియాలో పాప బాగాలేదన్న జ్వరంతోనే ఉంది ఆ రోజు మధుప్రియ తను ఇవ్వగానే అలానే తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్. ఒక ఆ టైంకి దేవత లెక్క ఆదుకుంది. అవును. తర్వాత ఈయన శంకర్ అన్న అని జర్నలిస్ట్ శంకర్ అన్న ఆయన ఒక వీడియో చేసి పెడితే అది ఒక మాకు అట్లా కూడా ఒక 50,000 నాకు అయిపోయింది. అది అన్న కూడా బాగా రియాక్ట్ అయ్యారు. ఇంకంతే మాకు జరిగిన హెల్ప్. మాకు వచ్చిన హెల్ప్ అంటే ఈ ముగ్గురు ద్వారానే. ఇంకా ప్రతి ఒక్కరు మా దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అట్లా కొన్ని టీవీ ఛానల్స్ కూడా మమ్మల్ని మోసం చేశాయి. ఛానల్స్ అంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని పిలుచుకొని మా బాధని వాళ్ళ న్యూస్ ఛానల్లో చేశారా అంటే ఇంకా నాకే ఎదురు ఒక 2,000 అట్లా నాకే వెళ్ళడం రావడం, నాకే ఆటో ఫేర్ అది ఖర్చు అయింది. నాకు 1 రూపీ కూడా సాయం అందలే. సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంట హాస్పిటల్కి ఆపరేషన్కి మొత్తం? అంటే ఇప్పుడు మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే ఫస్ట్ సర్జరీ అంటే కొంచెం రిస్క్ అంటున్నారు, కానీ చెయ్యకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ మాకు సర్జరీ చెయ్యాలి నేను చేస్తాను అని చెప్పేసి ఒక MNJ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు మాకు ముందుకు వచ్చారు. వాళ్ళు వితౌట్ డోనర్ అంటే ఈమెకి డోనర్ కూడా కంపల్సరీ అవసరము. సో ఆ వితౌట్ డోనర్ అయితేనేమో 25 lakhsలో అయిపోతుంది. ఎందుకు అంటే ఈమె సర్జరీకి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ జర్మనీ నుంచి తెప్పియాలి. ఏంటిది అంటే ఆ ఎక్విప్మెంట్ మన బ్లడ్లోని మంచి కణాలని చెడు కణాలని వేరు చేస్తుంది ఆ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఓన్లీ జర్మనీలోనే దొరుకుతుంది. అది తెప్పియాలి. దానికి ఒక 13 lakhs వరకు అవుతుంది ఎక్స్ట్రా. ఇప్పుడు మాకు DNA టెస్ట్లు అని ఇంకా ఈ బోన్ మ్యారోకి సంబంధించిన టెస్ట్లు ఇవన్నీ కలిపి ఒక 2-3 lakhs, మెడిసిన్ ఒక 4-5 lakhs అట్లా ఒక 20-25 lakhs అవుతుంది ఓన్లీ సర్జరీ. ఇంకా విత్ డోనర్తోనే 100% సర్జరీ సక్సెస్ అవ్వాలి అనుకుంటే విత్ డోనర్తో వెళ్ళాలి. ఆ డోనర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడనే తెలియదు. సో టోటల్గా ఒక ఎగ్జాంపుల్ 18 తీసుకున్నారు. మొన్న అదే MNJలో ఒక పాపకి సర్జరీ చేస్తే డోనర్ 18 lakhs తీసుకున్నాడంట. సో ఒక ఎగ్జాంపుల్గా ఒక 40 lakhs వరకు అవుతుంది అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు అన్నారు. ఇదే సర్జరీ బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో అడిగితే 50-75 lakhs అంటున్నారు. సో ఇప్పుడైతే మా పరిస్థితి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు మీ ద్వారా మాకు ఏమన్నా సాయం అందుతుందని మీ దగ్గరకు వచ్చిన దయచేసి మాకు సహాయం చేయండి. ఎంతో కొంత మీకు తోచినంత మాకు సహాయం చేసి మా పాపని కాపాడండి. కానీ మీరు మాట్లాడుతుంటే నాకు కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. అంటే ఫ్యామిలీ మొత్తం అంటే ఇల్లు అమ్ముకొని అన్న అమ్ముకొని ఇక్కడ హైదరాబాద్లో వచ్చి బ్రతుక్కుంటా ఆయన జొమాటో చేసుకుంటా బ్రతుక్కుంటా ఉన్న వాళ్ళని కూడా మోసం చేయాలని ఎట్లా అనిపించిందో నాకు. ఇప్పుడు సమాజం ఇంత చేంజ్ అయిందా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం అంటే ఇక్కడ నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఫస్ట్ మానవత్వం ఉన్న వాళ్ళని మనుషులు ఓకే నో ప్రాబ్లం, అలాంటి వాళ్ళని నేను చేతులెత్తి దండం పెడతా. కానీ అదే మనుషుల్లో కూడా మానవత్వం లేని మనుషులు ఉన్నారు అంటే నాకు భయం వేస్తుంది ఈ సమాజంలో. సరే నేను ఒక్కడనే కాదు, అలాంటి వాళ్ళు నాలాగా బాధలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే ఆదంటి శివన్న ద్వారానో నేను బయటకు వస్తున్నా. కానీ నేను కోరుకునేది ఒకటే, సాయం చేయకపోయినా బాధలేదు కానీ మోసం చేయకండి. నేను అదే కోరుకుంటున్నా మీ ద్వారా. కానీ అంటే మీకు 50,000 ఇప్పిస్తాము, దాంట్లో నుండి మాకు ఒక 10,000 20,000 అంటే అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేసి అకౌంట్లో నుంచి ఇట్లా ఫ్రాడ్ అట్లా ఉన్నారు. సో అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. మాకు సాయం చేసిన వాళ్ళ విలువ అదైపోతుంది. మేము అలా
ఒకవేళ అంటే ఈ వీడియో ఎంత దూరం పోతుందో తెలియదు, ఒకవేళ దేవుడి దయ వల్ల సోను సూద్ వరకు లేకుంటే హర్ష సాయి వరకు వెళ్తే కొంచెం వాళ్ళు ఏదో కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో అట్లాగే మా ఆదాన్ ఛానల్ త్రూ మీకు ఏదైనా హెల్ప్ చేస్తాం. అట్లాగే మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. సో మనల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి జెన్యూన్ అనిపిస్తే మీరు కూడా, అంటే చిన్న పాప ఇప్పుడు పెద్ద వాళ్ళకి ఏదైనా జరిగితే మనకి ఒకవేళ ఫీవర్ వచ్చినా హెడ్ఏక్ వచ్చినా ఏది వచ్చినా అమ్మ అది ఇది అని చెప్పేసి మనమే ఫుల్ బాధలో ఉంటాం. చిన్న పాప సో ట్రీట్మెంట్ చేయకుంటే బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయి ఒకసారి ఊహించుకోండి, అంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత చూస్తున్నారో పాప ఇబ్బంది పడుతుంటే. సో అంటే ఎవరన్నా అంటే మీకు తోచిన సహాయం, అంటే 1 రూపీ వేసినా కానీ 1,00,000 మంది ఇస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. సో మీరు ఎంత వేయాలనుకున్నా కానీ వీళ్ళ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అట్లాగే వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాం, అట్లాగే స్క్రీన్ మీద కూడా ఉంటాయి. సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. సో అంటే జస్ట్ అంటే మనం ఎన్నో ఖర్చు పెడతాం డబ్బులు, అంటే చాక్లెట్లు అని, ఏదో బయట ఐస్ క్రీమ్స్ అని, అది ఇది జంక్ ఫుడ్ అని, అది ఇది అని. జస్ట్ అంటే మనం వేసే 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ సో ఒక పాపను అంటే తన బ్రతుకును బ్రతికించినట్టు అవుతుంది, అంటే తన లైఫ్ని మనం పెంచినట్టు అవుతుంది. నా మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ త్రూ నేను కోరుకుంటున్నా. సో మీకు పక్కా హెల్ప్ చేస్తారు మన వాళ్ళు. సో అంటే నేనైతే చెప్పలేను అంటే మీకు ఇంత అమౌంట్ వస్తుందని, బట్ వాళ్ళు ఎంత ఇస్తారో అంత వచ్చినా చాలు, అంటే జస్ట్ పాప ట్రీట్మెంట్ చాలు. మాకు ఎంత హెల్ప్ అయినా మేము రుణపడి ఉంటాం. దయచేసి మాకు సహాయం చేసి మా పాపను కాపాడండి. సో అట్లాగే అంటే ఎవరికన్నా హర్ష సాయి కానీ సోను సూద్ కానీ అట్లాగే ఎవరైనా పొలిటికల్ లీడర్లు కానీ చాలా దగ్గరగా ఉంటే సో వాళ్ళ త్రూ వీళ్ళకు 1,00,000 ఒక 5 లక్షలు ఒక 10 లక్షలు అంటే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఎంతో అంత ఇవ్వగలం కానీ సో పెద్దవాళ్ళ దగ్గర ఎట్లాగో డబ్బులు ఉంటాయి. సో వాళ్ళ ఎవరన్నా మీకు తెలుస్తాయి వాళ్ళ త్రూ వీళ్ళకి హెల్ప్ చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే చాలామంది మోసం చేస్తారంట. మోసాలు ఎందుకు అంటే వీళ్ళకే మంచిగా లేదు, సో వాళ్ళ దగ్గర మీరు తిన్న వాళ్ళు రేపొద్దున ఎట్లా బాగుపడతారని చెప్పేసి అనుకుంటున్నారో నాకు అర్థమవుతలే. సో నాదైతే రిక్వెస్ట్, నేను చేసే ఇంటర్వ్యూలను చాలామంది ఆదరిస్తారు. సో నా ఇంటర్వ్యూ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీరు కూడా అంటే ఏదో కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 1 రూపీ 2 రూపీస్ ఏదో మనం ఖర్చు పెడతాం, జస్ట్ 1 రూపీ అయినా వేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నా వీళ్ళ త్రూ. సో పాప పేరు ఏం పేరు? విశ్రుత ప్రియాన్సికి మనం ఈ హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. పాపం పాప ఆడుకొని పాపం అలసిపోయి పడుకుంది. అంటే తను కూడా మాట్లాడుతుందంట, అంటే వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడగడం అది ఇది చేస్తుంటే సో వాళ్ళ డాడీతో అప్పుడప్పుడు అంటుందంట, డాడీ ఇది అని చెప్పి. చిన్న పాపకి ఏం తెలుసు అని, అంటే ఇంకా తన ముందు మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా పాపకు కూడా వచ్చేస్తుంది, అంటే మనం ఏదైనా అనుండి అని అంటే అంటారు కదా చిన్నపిల్లలు. సో అట్లా పిల్లకు కూడా అలవాటు అయిపోయింది పాపకు కూడా. సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? దయచేసి మాకు సాయం చేసి మా పాపను కాపాడండి. మీకు తోచిన సాయం 1 రూపీ అయినా ఎంతో కొంత అయితే మేము మా పాప ఈ తరుణంలో ఎంతోమందిని మన తెలంగాణలో ఎంతోమందిని పొలిటీషియన్లు కానీ సెలబ్రిటీలను కానీ అందరినీ కలిసిన అన్న ఇదే ప్రాబ్లము సేమ్ మా పాప డిసీజే ఆంధ్రాలో ఒకే ఇంట్లో 2 పిల్లలకు వచ్చింది. అసలు ఆయన అయితే వైఎస్ఆర్ పార్టీ జగన్ సీఎం గారు అసలు ఆయన ఆ కుటుంబానికి దేవుడు అన్న. ఆ 2 పిల్లలకు కలిపి ఆన్ ద స్పాట్లో ఒక మండల స్థాయి లీడర్ తీసుకెళ్తే ఆన్ ద స్పాట్లో 2 పిల్లలకి ఒక 32 లక్షల రూపాయల సాయం చెక్ రూపంలో రాసి ఇచ్చేసింది సీఎం జగన్ గారు. ఉంది మా దగ్గర ప్రూఫ్ ఉంది. అంటే మేము న్యూస్లో చూసినాము, మరి మన దగ్గర ఎందుకు హెల్ప్ చేయట్లేరు ఇట్లా? మమ్మల్ని ఎవరు ఇప్పుడు మేము ఈరోజు ఇల్లు అమ్ముకొని మేము బంగారం అమ్ముకొని మేము వేరే వాళ్ళ చేతులలో మోసపోయి ఇదంతా జరుగుతుంది. అక్కడ చూడండి ఆయన మనసు అసలు ఎంతలా స్పందించి చేసిండంటే సేమ్ వీళ్ళకి 16 lakhs చొప్పున 32 లక్షలు ఇచ్చిండు. ఇంకో 2 పిల్లలు ఎవరికో తెలియదు, వాళ్ళకి సేమ్ వేరే డిసీజు, వాళ్ళకి ఇట్లనే మంత్లీ బాగా ఖర్చు అవుతుందంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నెలకు పెన్షన్ రూపంలో 10,000 15,000 ప్రతి నెల వాళ్ళకి ఒక పెన్షన్ రూపంలో డైరెక్ట్ త్రూ కలెక్టర్ అథారిటీ వాళ్ళతోని వాళ్ళకి ఫండ్ ఇస్తున్నాడు. అంటే మన దగ్గర ఏంది అసలు నాకేం అర్థం కావట్లేదు. మాలాంటి వాళ్ళు ఇంతేనా? ఇంకా మేము ఇంతే అయిపోవాలా? మేము ఇల్లు అమ్ముకొని ఇది అమ్ముకొని బంగారం అమ్ముకొని ఈ టెన్షన్లతో బండ్ల మీదకి వెళ్ళి పడి యాక్సిడెంట్ అయ్యి, అంటే బండ్ల మీదకి వెళ్ళి పడడం అంటే అది మా పర్సనల్, ఓకే నో ప్రాబ్లం, కానీ మాకు సాయం చేయకపోవడం వల్లనే కదా మేము ఏదో డిప్రెషన్లోకి పోయి ఇంకేదో చేసుకోవాలి, ఇంకా మనకి ఇంతేనా అని.
వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి అన్న, చేసిండు ఆయన జగన్. మేము కలుద్దాము అనుకుంటే మరి మాదేమో ఇక్కడ తెలంగాణ. సరే మాకు ఆయన వల్ల కొంచెం మా వైఎస్ఆర్సీపీ వల్ల ఏమన్నా హెల్ప్ అవుతుందేమో ఇక్కడ తెలంగాణలో వల్ల. సో హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో పక్కా హెల్ప్ చేస్తారు వాళ్ళు, ఎంతో మందికి హెల్ప్ చేసారు. సో మీకు కూడా పక్కా హెల్ప్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.